హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది ఎస్టర్డే తీసినటువంటి వీడియో అండి. ఎడిటింగ్ చేయలేం, మొబైల్ కొద్దిగా ప్రాబ్లం వచ్చిందండి. అయితే ఈరోజు బగారా రైస్ చేసుకుందామండి. 2 గ్లాసుల రైసు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. బగారాకి ఒక గిన్నె తీసుకున్నానండి. దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసేసి పచ్చిమిర్చి ఒక 10 దాకా తీసుకున్నానండి. కొంచెం అలాగే క్యారెట్ ఒకటి, కొత్తిమీర, పుదీనా, సాజీరా, ఇక బిర్యానీ మసాలా అంతా యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రైలాగా అవ్వాలండి. అప్పుడే ఉడికే అన్నానికి పడుతుందండి. 2 గ్లాసులకి నేను అసలు 4 గ్లాసులు తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ రైస్ నానాయి కాబట్టి 3:30 తీసుకున్నానండి. ఇక అంతేనండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. పచ్చి బఠానీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే నా దగ్గర నిండుకున్నాయి. ఇక రైస్ కూడా చూసారు కండి, బాగా నానాయి. ఇవి వడకట్టుకొని ఆరబెట్టుకుంటే పర్లేదండి, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే వాటర్ మనం కొద్దిగా తక్కువ తీసుకున్నాం కదా. అదే పొడి పొడిగా ఉన్న రైస్ అయితే 2కి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. కాకపోతే మనం ఆల్రెడీ రైస్ నానబెట్టాం కాబట్టి 3.5 అయితే సరిపోతుందండి. కస్తూరి మేతి అన్నీ, ఇక మసాలా దినుసులు అన్నీ, మన బగారా మసాలా మొత్తం యాడ్ చేసి ఇలా ఉప్మాలాగా పొంగాలండి. పొంగిన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత కలదిప్పేసి, ఇక ఏం లేదండి, మూత పెట్టేసి దాని మీద వెయిట్ ఏం పెట్టొద్దండి ఇప్పుడే. ఎందుకంటే మధ్య మధ్యలో కలదిప్పాలి. వెయిట్ పెడితే పొంగి వాటర్ మొత్తం పోతుందండి. ఇక మసాలా ఫ్లేవర్ అనేది ఉండదు. అందువల్ల ఒక 70% ఉడికేసి కుతుకుతా ఉడికే టైంలో మనం ఇక మూత పెట్టేసి దాని మీద ఏమన్నా చిన్నవి రోళ్ళు ఉంటాయి కదండి, అవి కానీ లేదా వెయిట్గా ఉండేటటువంటి పాల గిన్నెలు కానీ ఏమన్నా పెట్టేసి ఇక మసాలా వాసన అనేది బయటికి పోకుండా ఉడికించుకోవాలండి. అన్నం బాగా మగ్గాలి. అదే కట్టెల పొయ్యి మీద అయితే సూపర్గా వస్తుందండి. గ్యాస్ మీద కాబట్టి మనకు తప్పదు కదా. ఎస్టర్డే పోస్ట్ చేయాలండి, కాకపోతే మొబైల్ ప్రాబ్లం వచ్చింది. రిపేర్ చేయించి తీసుకొచ్చాను. అందువల్ల ఈరోజు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. ఈ రకంగా మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి. దీంట్లో కొంచెం కందిపప్పు, పెసరపప్పు లాంటివి వేసుకుంటే వెరైటీ కిచిడీ లాగా కూడా వస్తుందండి. నేనైతే ఇట్లా ప్లెయిన్గానే చేస్తాను, ఇంకా ఎక్కువ ఏమి యాడ్ చేయను. ఒక పచ్చి బఠానీ ఒకటే నిండుకుంది, అందువల్ల యాడ్ చేయలేదు. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆల్రెడీ ఫ్లేవర్ బయటకు వస్తూనే ఉందండి, మసాలా బగారా వండుతున్నట్లు. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని వీడియోస్ అండి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా చేసి చూపిస్తానండి వీడియో 2లో. థ్యాంక్ యూ సో మచ్.